జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు. మరొకసారి వాక్యం ద్వారా కృప నాతో మాత్రం మాట్లాడి బలపరచమని, సంఘాన్ని దీవించమని, ఈ వారం జరుగుతున్న కూడికలను మీరు సహాయం తెచ్చేయమని, అయ్యా బుధవారం నుంచి 1వ తారీఖు మరొక నెలలో అడుగు పెడుతుండగా క్షేమంగా అడుగుపెట్టే అవకాశం మాకు అందరికీ దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నిత్యముగా మీ నామాన్ని మీరే పొందమని నజరేయుడు యేసుక్రీస్తు శక్తి గల అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని మాట. ఈ రోజున ఈ సందర్భాన్ని బట్టి మట్టల ఆదివారం అని పిలుస్తూ ఉంటారు. ఏ ఆదివారం ఎందుకు పిలిచారంటే, ఆ రోజు ప్రభు యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకోవడానికి యెరూషలేముకి వచ్చారు. నేను పొద్దున కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ప్రాణానికి భయం లేదు, కానీ ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆ ప్రకారంగా 3.5 సంవత్సరాల పరిచర్య చేసి తన సమయం సమీపించిందని తెలుసుకుని ఆయన వెతుక్కుంటూ మరణాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన యెరూషలేముకి వెతుక్కుంటూ వచ్చాడు. ఈ మట్టల ఆదివారం రోజు జరిగింది ఏంటంటే, ఆ రోజున మరి ఆ విధంగా ప్రభు ఒక గాడిదను కోరుకున్నారు. ఉదయం నేను మాట్లాడటం జరిగింది. లేఖనం సెలవిచ్చినట్టుగా ఎందుకు ఆయన గాడిద ఎక్కాల్సి వచ్చింది, ఎందుకు ఆయన గాడి మీద ఊరేగాల్సి వచ్చింది అనే లేఖనం మనం చూసినప్పుడు జకర్యా గ్రంథంలో 9:9 తీయవలసి లేదు, కానీ ప్రవచనం యొక్క నెరవేర్పుగా అది అలా జరిగింది. హల్లెలూయా. జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు. యేసు ప్రభు గురించి మనం మాట్లాడుకున్న ప్రతిసారి కూడా మనం వింటున్నది ఏంటంటే, ప్రతి ప్రవచనము కూడా ఆయన గురించి రాయబడింది. ప్రతి ప్రవచనము కూడా ఆయన బట్టే నెరవేరింది. ఎవరిని బట్టి? యెషయా ప్రవక్త మాట అన్నాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకి యేసును పేరు పెడతారు, భాషాంతరం దేవుని అతనికి తోడని ఏదైతే ఉందో ఆ ప్రవచనం కూడా ప్రభు పక్షాన్ని నెరవేరు. అలా అన్ని ప్రవచనాలు కూడా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా దేవుడు పలికించిన ప్రవచనములన్నీ కూడా యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడ్డాయి అంటే. హల్లెలూయా. రైట్, అక్కడ దాకా మనం చూసాం. కాబట్టి ఆ నెరవేర్పుకు మరి కారణంగా ప్రభు మరి గాడిదను కోరుకోవడం జరిగింది. ఇవాళ మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, ఇవాళ మరి సాయంకాల సమయంలో వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా మనము కూడా ప్రభువును మోసే గాడిదలుగా మారాలని నా ఉద్దేశం. చెప్పండి, ఎవరిని మోయాలి? ప్రభువును మోయాలి. అక్కడ వాక్యంలో రాయబడిన మాట, ప్రభు శిష్యులు పిలిచి వారికి పనప్పు చెప్పాడు. ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద ఒకటి కనపడుతుంది. అక్కడ కట్టబడిన గాడిదను ఆ విధంగా అమ్మ విప్పి తోలుకురండి. ఎవరన్నా అడిగితే దాని యజమాని ఉంటాడా? యజమాని ఉంటాడు కదా. మరి ఆ విధంగా ఎందుకు దీన్ని విప్పుతున్నారని యజమాని అడిగితే, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది ప్రభువుకు కావాల్సి ఉందని మీరు చెప్పండి. అతనితో ప్రభువుకి కావాల్సి ఉందని మీరు చెప్తే ఖచ్చితంగా అతను తోలి పంపిస్తాడు. దాన్ని తోలుకురమ్మని ప్రభు శిష్యులకు పని అప్పు చెప్పాడు. హల్లెలూయా. వెంటనే వారు చేసిన పని ఏంటంటే, ఎదురు మాట్లాడకుండా, శిష్యులు కదా, పొద్దున అన్నాను ఎప్పుడు శిష్యులు అవుతామంటే చెప్పిన పని చెప్పినట్టు చేసేవారు శిష్యులు అవుతారు. కానాను విందులో కూడా అవునా, నీటితో నింపమన్నప్పుడు ఎదురు మాట్లాడకుండా నింపి వేస్తారు. అలా మరి చక్కగా దేవుడు చెప్పినట్టుగా ప్రభు చెప్పినట్టుగా వెళ్ళి ఆ ప్రకారంగా మరి విప్పుతున్నప్పుడు యజమాని అడిగినప్పుడు ఖచ్చితంగా మరి ప్రభువుకు కావాల్సి ఉందని చెప్తే వెంటనే ఆ యజమాని రైట్ అని దాన్ని పంపించినట్టుగా లేఖనాలు చూసాం. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభువుకి ఏమి ఇష్టమయ్యా అంటే, ఇవాళ గాడిదను కోరుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు గాడిద లోకంలో హీనంగా చూడబడుతుంది, విలువలేని జీవిగా ఉంది, భారాలు మోసేదిగా ఉంది, అవమానానికి సూచనగా ఉంది. ఈరోజు లోకంలో ఎవరైనా కూడా తప్పు చేస్తే తప్పు చేసిన వారిని గాడిద మీద ఊరేగిస్తూ ఉంటారు. గుండు కొట్టి సున్నం పొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించడం లోకంలో. తప్పు చేసిన వారు, పొరపాటు చేసిన వారు ఎవరైతే ఉన్నారో చూడదు, తప్పు చేసిన వారు, పొరపాటు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు సహోదరి సోదరులు మనం గమనించాలి, ఆలోచన చేయాలి. ఆ ప్రకారంగా ఊరేగించే పరిస్థితులు మనం లేఖనాల లోకంలో చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుడు ఏదైతే తృణీకరించబడిందో, ఏదైతే విలువగా చూడబట్టలేదో, ఏదైతే మరి సహోదరి రోజున మనుషులందరి చేత ద్వేషించబడి మరి చీపుగా చూడబడుతుందో, భారం మోసేదిగా ఉందో దాన్నే ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలా, దయచేసి మీరు గమనించండి. ఇవాళ వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈరోజు మన జీవితాల్లో ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, ఏర్పాటు లేని వారిని మరి ఆ విధంగా చూసినప్పుడు అమ్మ ఏమాత్రం కూడా మనుషుల చేత మరి గుర్తించబడిన వారిని దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. లేఖనాలు చాలా చాట ఉంది కదా, ఆయన అనేక మంది పేదలను ఉద్ధరించే దేవుడు అంటే వద్దులే చాలు సరిపోదు. కాబట్టి ఆ ప్రకారంగా సహోదర వాక్యం అంటే మన జీవితాల్లో ఉద్ధరించే దేవుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఈరోజు మన జీవితాలు. కాబట్టి ఆ రీతిగా మరి ఆ పైగా ఇంకొక మాట ఉంది కదా, అక్కడ రాయబడిన మాట కట్టబడి ఉందని బైబిల్ సెలవిస్తాం. దానికి సాదృశ్యంగా దైవ సేవకులు చెప్పిన మాట ఏంటంటే, కట్టబడుతున్న వాటిని విడిపించగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. మరి మానవుడు చాలా రకాల బంధకాల చేత బంధించబడి ఉన్నాడు, కట్టబడి ఉన్నాడు. అనేక రకాల పాపపు కట్లు, అనేక రకాల అపవాద తంత్రాలు, లోక సంబంధమైన అనేక రకాల పరిస్థితుల చేత మనిషి కట్టబడి ఉన్నాడు. కట్టబడిన ఏ పరిస్థితులను కట్టబడినా కూడా వాటి నుంచి విడిపించి విమోచించి తన కోసం వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దానికి సూచనగా ప్రభు గాడిదను
విప్పబడింది, తోలుకు రాబడింది. తర్వాత శుభ్రంగా తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని శుభ్రం చేసి దాని మీద ప్రభు ఎక్కాలని ఆశ కలిగి ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆనాడు ఉన్న యెరూషలేము పుర ప్రజలంతా కూడా చేసిన పని ఏంటంటే శుభ్రంగా దాని మీద బట్టలు పరిచారు, దాని ఎదుట బట్టలు పరిచారు. హల్లెలూయా. దాని మీద బట్టలు పరిచారు, ఎందుకంటే ప్రభు ఎక్కి కూర్చుంటారు కాబట్టి. తర్వాత అది నడుస్తుంది కాబట్టి దారి పొడవున, చెప్పండి అందరూ, దారి పొడవున విలువైన వస్త్రాలని కూడా దారి పొడుగునా తీసుకొచ్చి దాని ఎదుట గాడిద ఎదుట ఎవరు నడుస్తున్నారు, విలువైన వస్త్రాల మీద ఎవరు నడుస్తున్నారు, గాడిద వందనాలు తల్లి, యేసు ప్రభు నడుతున్నాడా? గాడిద నడుతుంది, గాడిద మీద ప్రభు కూర్చున్నారు. అంటే ఎవరు కాళ్ళు తాగుతున్నాయి? గాడిద కాళ్ళు చూసినప్పుడు నడిచే ఏర్పాటు అంతా. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, కారణం ఏంటంటే గాడిదకి ఆ పూట అంత విలువ ఎందుకు వచ్చిందంటే దాని మీద ఉన్న ప్రభు ఎక్కి కూర్చున్నారు కనుక. హల్లెలూయా. చెప్పండి, గాడిద మీద ప్రభు ఎక్కి కూర్చున్నారు కనుక ఈ రోజున గాడిదకి అంత విలువ వచ్చి. లేఖనాలు మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ విధంగా గాడిద మీద ఆయన ఎక్కి కూర్చోగానే చక్కగా విలువైన వస్త్రాలు వచ్చారు, శుభ్రంగా వాటి మీద గాడిద నడుస్తూ ఉంది. ఇది ఆ రోజున దాని వైభవం చూడాలన్నమాట. ఎందుకని చాలాసార్లు అంటాను, ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా ప్రభువును మోసేవారుగా మనం ఉండాలి. ప్రభువును మోస్తే మనకు విలువ, ప్రభువును మోస్తే మనకు ధన్యత, ప్రభువును మోస్తే మనకు ఘనత. హల్లెలూయా. ఆనాడు ప్రభువును మోసిన గాడిదకి ఘనత వచ్చింది, విలువ వచ్చింది, పేరు వచ్చింది, వాళ్ళ గ్రంథంలో చేర్చబడిందా? దేనికి? ప్రభువును మోసిన. ఈ రోజున వాక్యమైన మనందరి జీవితాల్లో మనం కూడా మన ప్రభువును మోయాలి, ప్రభువును మనం ఊరేగించాలి. వాళ్ళ ప్రభువుని అనేక చోట్ల మన జీవితాల్లో ప్రకటించేవారిగా ఉండాలి. ప్రభువును మనం మోసినంతకాలం, ప్రభువును మోయటువంటి అర్థం ఏంటి? ఉండాలి అందరికడే. ప్రభువును మోయటువంటి అర్థం ఏంటి? యేసు ప్రభువును బ్రతుకాలం అంతా కూడా లోకంలో ఆయన పిల్లలంగా బ్రతకాలి, ఆయన ప్రకటించాలి. ఆయన పిల్లలముగా బ్రతకాలి, ఆయన మనం లోకమంతా ప్రకటించే వారికి ఉండాలి. ఆ రీతిగా కనుక మన ప్రభువును నిజంగా మొయ్యగలిగితే ఎంత అదృష్టం. ఈరోజు నేను గతంలో అన్నాను, ఆ రోజంతా శుభ్రంగా జరిగిపోయింది, ఎర్రలేని విలువ, ఘనత, గొప్పతనం వచ్చింది. ప్రభు దాని మీద ఊరేగుతుంటే ప్రజలందరూ కూడా చేసిన పని ఏమిటి? మరి ఆ విధంగా మరి కొమ్మలు చెట్ల కొమ్మలన్నీ కూడా పట్టుకొని ఆ విధంగా మార్గంకి ఇరుపక్కల నుంచొని హోసన్నకు జయమని, దావీదు కుమారునికి జయమని, ప్రభుపేట వచ్చేవాడు స్తుతించబడాలని, సర్వోన్నతమైన స్థలంలో ప్రభువుకి జయము కలగాలని హోసన్నకు జయమని దేవుని స్తుతించారు. ఏంటంటే హల్లెలూయా. హోసన్నకు దాని అర్థం ఏంటంటే దేవుడు స్తుతించబడాలి. ఎవరు స్తుతించబడాలి? ప్రభువును స్తుతించబడాలి. నిజంగానే ప్రభువును స్తుతించారు, మనసారా స్తుతించారు. పైగా ఉదయం చెప్పాను ఒక మాట, బట్టల పర్వతం దేనికి సాదృశ్యం అంటే, దాని ఎదుట బట్టల పర్వతం దేనికి సాదృశ్యం అంటే, ఆనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా వారి అహంకారాన్ని, వారి గర్వాన్ని, ఇంకేదన్నా ఆలోచన ఉంటే అవన్నీ కూడా ప్రభు కాళ్ళ ఎదుట పరిచేశారంటే. ప్రభు గాడిద మీద ఎక్కువ వస్తున్నాడు కదా, ఆయన ఎదుట వారి హృదయాన్ని పరిచారని సాదృశ్యంగా చెప్తా ఉంటారు లేఖనంలో. హల్లెలూయా. ఏదైనా ఈరోజు మన జీవితాల్లో మరి వాక్యం అంటే మన అందరి బ్రతుకులో కూడా ఇవాళ మరి ప్రభువును మోసేవారంగా జీవితకాలం మనం ఉంటే, యేసు ప్రభువును దేవుడిగా నమ్మామా? అందరూ చెప్పండి, నమ్మామా? ఒప్పుకున్నామా? రక్షణ పొందామా? బాప్తిజం పొందామా? యేసు ప్రభు బిడ్డలుగా నడుస్తున్నాం కదా, ఈ గ్రంథాన్ని మోస్తున్నాం కదా. హల్లెలూయా. జీవితకాలం చేయాలి ఈ పని. బ్రతుకాలం అంతా మనం ఆయన మోస్తుంటే, ఒప్పుకున్న మనం ఒప్పంద ప్రకారంగా ప్రభువుని వెంబడిస్తే జీవితకాలం అంతా ప్రభు దేని కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేశారో ఆ ఉద్దేశం మనం నెరవేర్చిన వాళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే జీవితకాలం అంతా ఆయన మనం ఉల్లేఖించాలి, జీవితకాలం అంతా మన ప్రభువుని మనం మోసేవారిగా ఉండాలి. అబ్బో ఎంత ధన్యతో ఆ రోజున గాడిద. విలువ లేని వాటికి విలువలు ఇస్తాడు. భారభరితమైన వారికి నిజంగా దేవుడు పరిశుద్ధ కలుగు చేస్తాడు. లేఖనాల్లో చక్కని మాట తెలుసు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసింది. వాళ్ళ భారం మోస్తున్న వాటిని ఎవరినైనా సరే రోజు ఆయన కాడికి వస్తే ఆయన చక్కని విశ్రాంతిని ఇస్తాడు ఈరోజు. అందుకని వాళ్ళు మనం కూడా ఏం చేయాలంటే బ్రతుకాలం అంతా మన ప్రభువును మనం మోసి ఊరేగించి ప్రకటించి ఆయన కొరకు పనిచేసేవారిని ఉండాలి. హల్లెలూయా. మన దేవుడికి సమస్తము సాధ్యం. ఒకటి ఆ రీతిగా నడుద్దాం. ప్రభు చిత్తమైతే ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, ఆ రోజున గాడిదను మోసిన, ప్రభువును మోసిన గాడిద ఎంత విలువ వచ్చిందో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గాడిదలు ప్రభు కొరకు ఉపయోగపడ్డాయి అంటే లేఖనాలు. దైవసేవకుడు అంటూ అన్నారు, 142 సార్లు గాడిదను గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే. లోకంలో ఎవరిని తిట్టాలన్నా, హీనంగా చూడాలన్నా మనం రోజు ఇంట్లో వాడే సహజమైన పదం ఏంటంటే వద్దు. ఇప్పుడు నన్ను తిట్టారు కాబట్టి ఆ రీతిగా మరి ఆ పదం దానికి వాడతాం. దాని అర్థం చాలా లోతైన అనుభవం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రోజున ఎవడైనా సరే తృణీకరించబడ్డా, హీనపరచబడ్డా, 10 చక్కని మాట ఉంది కదా, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తాడు.
మరి ఆ విధంగా వేరేవారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా సహోదరి రోజున ఖచ్చితంగా మరి ఆ విధంగా దాన్ని ఆయన కోరుకున్నాడు. లేఖనాలు మనం చూసాం, దానికి ఎంత విలువ వచ్చింది, గౌరవం వచ్చింది. పాత నిబంధనలు కూడా చాలా సార్ల గాడిద దేవుని కొరకు వాడబడింది అంటే. హల్లెలూయా. చూద్దాం కొన్ని విషయాలు. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 30వ వచనం. కొన్ని విషయాలు చూడండి, వాక్యాధారంగా చూద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి పనివారిలో ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాడంటాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, పాత నిబంధనలో గాడిద ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగపడింది. ఎవరు ఇక్కడ కనపడుతున్నారు మనకి? అబ్రహాము కనపడుతున్నారు. అవునా? అబ్రహాము దేవుడు సమస్త విషయాలు అన్ని దీవించిన తర్వాత, లేదనుకున్న కొద్దులను కూడా పూడ్చిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడంటే. అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించాడు. దేవుడు లేఖనాలు చూసాం కదా, దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. అది 2వ వచనంలో మనం చూసాం. నీ ఒక్కగానొక్కగైన కుమారుడిని అనగా నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మొరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమని దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక పరీక్ష పెట్టాడు. నేను మొన్న కూడా ఒక వాక్యం మీతో అన్నాను, దేవుడు తన పిల్లలైన వారికి ఖచ్చితంగా మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అందరూ చెప్పండి. ఎందుకంటే నేనే చెప్పేస్తంటే మీరు అసలు విశ్వాసానికి ఏమవుతుంది? పరీక్షలు వస్తాయి. అందుకని మనం అన్నాను, బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు ఎవరంటే దేవుని మాట విని దాని మాట చొప్పున చేసేవాడు అంటాడు. దేవుని మాట విని మాట చొప్పున వింటాం, చాలా మంది వింటాం, కానీ ఆ మాట చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడితో దేవుని పోల్చాడు. అక్కడే వాక్యంలో ఉంది, వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి తోలుద్ది, అయినా కూడా దాని పాటు గొప్పది కనుక. వాన దేనికి సాదృశ్యం? వాన ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. అవును కాదు? అంటే పైనుంచి అంటే దాని అర్థం దేవుని దగ్గర నుంచి కొన్ని పరీక్షలకు ఎదురవుతాయి. నువ్వు స్థిరమైన బలమైన పునాది మీద నువ్వు కట్టబడితే దేవుడు పరీక్షించిన, కొన్ని సందర్భాల్లో దేవుడు పరిశోధించినా నువ్వు తొలగో వెనకో. హల్లెలూయా. తనకో వెనకో. అబ్రహాముకు దేవుడు అట్లాంటి పరీక్ష పెట్టాడు. తన పిల్లలైన వారికి దేవుడు ఖచ్చితంగా ఏం పెడతాడని చెప్పాను? పరీక్షలు పెడతాడు. మన విశ్వాసములకు పరీక్ష పెడతాడు. ఆ రోజున ఆ పరీక్షకు అబ్రహాము సిద్ధపడ్డాడు. ఆ సందర్భంలో ఎవరికి చెప్పకుండా మరి చూసినప్పుడు దానికి కావలసిన బలికి కావలసిన కట్టెలన్నీ కూడా తీసుకొని, కావలసిన సామగ్రి అంతా మూటలు కట్టి దాని అంతటిని కూడా గాడిద మీద కట్టాడు. దేని మీద కట్టాడు? కట్టి తన కుమారుని తీసుకొని ఆ విధంగా ప్రయాణమై మొరియా పర్వతం దాకా. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఒక సందర్భంలో అబ్రహాము దేవుని కొరకు చేయవలసిన విలువైన బలి అర్పణలో ఒక పాత్రగా తను కూడా వాడబడింది. ఎవరు? గాడిద. చక్కగా అక్కడ దాకా తీసుకెళ్తే కావాల్సిన సామగ్రి అంతా కూడా ఇవాళ అవన్నీ ఎవరు మోయగలుగుతారు? మనుషులు మోయలేరు, కొండ ప్రాంతం కాబట్టి. అబ్రహాం మోయలేడు. ఖచ్చితంగా మోయటానికి కావాల్సిన మరి ఏర్పాటు గాడిద మోసి చక్కగా తీసుకెళ్తే ఆ కార్యక్రమం అంతా దిగ్విజయం జరిగింది. దేవుడి ఏర్పాట్లో దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాం వెనకాడలేదు. దేవుడు ఆ బలిని స్వీకరించలేదు. దేవుడు ఆగమని చెప్పి తిరిగి ఇస్సాకుని సంతోషంగా తిరిగి ఇంటికి పంపించి వేశాడు. హల్లెలూయా. మళ్ళీ తీసుకెళ్ళిన గాడిదను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసాడు. ఈరోజున వాక్యమైన మన జీవితాల్లో ఆ పాత నిబంధనలో అలా అబ్రహాము కాలంలో ఆ రీతిగా గాడిద మరి ఒక మంచి సందర్భంలో దేవుని కొరకు వాడబడింది. వాళ్ళ వాక్యమైన మన జీవితాల్లో కూడా మనం కూడా ఎవరి కోసం ఉపయోగపడాలా? దేవుని కొరకు, దేవుని పని కొరకు ఏదో ఒక రీతిగా మనం ఉపయోగపడాలి. ప్రతి విశ్వాసే ఉపయోగపడాలి, ప్రతి దేవుని బిడ్డ ఉపయోగపడాలి, ప్రతి వ్యక్తి ఉపయోగపడాలి ఈరోజు మన జీవితాలు. ఇందాక ఒక మాట చెప్పాను, సంఖ్యాకాండం 22:30 చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మరొక గాడిద. చదువమ్మా. ఎప్పుడైనాను ఇట్లా చేయుట కద్దు కదా అనగా తెరిచిన కనుక సాష్టాంగ నమస్కారం చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నేను చంపి దాని ప్రాణమును రక్షించి ఉండనని అతనితో చెప్పిందంట. హల్లెలూయా. తెలుసు కదా సంఘటన, మీకు చాలాసార్లు మనం విన్నాం కదా. ఎవరి బిలాము? దేవుని చేత ఏర్పాటు చేయబడి ప్రవక్త. ఎవరి కోసం వాడబడాలి? దేవుని కోసం వాడబడాలి. దేవుని కోసం వాడవలసిన
మరి దైవ ప్రవక్త అయిన ఆయన ఇజ్రాయేల్ ప్రజలను శపించమని బాలాకు రాయబారం పంపితే వింటున్నారు అందరూ? నా మాట వినపడుతుంది అందరికీ? రైట్, సంతోషం. మరి ఆ విధంగా బాలాకు వర్తమానం పంపితే ముందు నేను శపించకూడదని చెప్పాడు, మంచిగానే చెప్పాడు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నో అంటే నో అన్నాడు దేవుడు. వాళ్ళ దేవుని చాలాసార్లు మీతో అన్నాను, దేవుని ప్రవక్తలు దేవుని బిడ్డలు దేని పనికి వస్తాం? మనం చెప్పాలి. దేని పనికి వస్తాం? దేవుని పని చేయడానికి పనికి వస్తాం. దేవుని పిలిచిన తర్వాత, ఆ పిలుపులో ఉన్న తర్వాత దేవునికి పని చేయడానికి పనికి వస్తాం. ఇంకా అనేక మంది క్షేమం కోరి అందరూ బాగుండాలని ప్రార్థన చేయడానికి పనికి వస్తాం. దీవెన వచ్చినమే తప్ప శాప వచ్చిన మనం ఒకటే మనం రాకూడదు. అవును కదా? ఎవరిని మనం కళ్ళలో కూడా శపించకూడదు. నాశనం అయిపోవాలి, నష్టం అయిపోవాలి, అమ్మా ఇంకేదో అయిపోవాలి అని మనం శపించకూడదు. నీకు వాక్యం అర్థమైతే నువ్వు అసలు ఆ పని చేయలేవు. కాదని ఆ పని చేస్తానంటే అది నీకే దగ్గర తప్ప వాళ్ళకి తగదు. చేతువు లేని శాపాలు అవతరాలకు తగలవడం. మరో చోట వాక్యంలో ఉంది, నీ నోట దీవెన వచ్చిన తప్ప శాప వచ్చిన రాకూడదని బైబిల్. కాదని నువ్వు శపిస్తావా? కీర్తనలో చక్కని మాట ఉంది, నువ్వు దీవిస్తే, చూడండి బాగా, నువ్వు దీవిస్తే, వింటున్నారా? నువ్వు దీవిస్తే నీకు తిరిగి దీవెన వస్తుంది. నువ్వు అవతల వాడిని శపిస్తే వాడి తగలు కానీ కీడు నీకు వస్తుంది, రివర్స్ అవుతుందండి. నీకు అర్థమైందా? దీవిస్తే దీవెన వచ్చుద్దండి, కానీ ఎదుటి వాడిని శపిస్తే ఆ కీడు నీ మీదకి వస్తుంది తప్ప అది తగలదు అన్నాడు. ఎంత బాగా చెప్పాడు. అందుకని ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు. వాళ్ళ ఆ సంగతి ఇప్పుడు ఈ బిలాంకి ఏమీ తెలవదా? గొప్ప ప్రవక్త, తను మాట్లాడితే అవుతాము. అంత సేవుడు దేవుడు అంత వరం ఇచ్చాడు. పలికితే, చెప్పండి అందరూ, పలికితే అయిపోతుంది. అంత వరం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత మంచి కోసం వాడికి చెడు కోసం ఎట్లా వాడతాం? వాళ్ళ దేవుని పిల్లలు అదే నేర్చుకోవాలి. అసలు మన జీవితాల్లో ఒక ఏర్పాటులోకి వచ్చిన తర్వాత వాక్యం లోతులోకి వెళ్ళినాక అందరూ బాగుండాలని కోరుకోవాలి. రేపు ఆదివారం మన సాక్ష్యం జీవితాలు చూడండి. ఒక్క మాట నాకు తెలిసినప్పుడు వెంటనే నాకు తోచిన సలహా నేను చెప్పాను, జాగ్రత్త పడండి అయ్యా అని చెప్పాను. జాగ్రత్త పడ్డారు. నిరుపేదలు ప్రతిరోజు కాయ కష్టం చేసుకోవాల్సిన పిల్లలు జాగ్రత్త పడమని చెప్పి, నేను జాగ్రత్త చెప్పి ఇల్లు కట్టేటప్పుడు నాకు ఒక విషయం తెలిస్తే వాళ్ళు జాగ్రత్త వచ్చాను. ఖచ్చితంగా కష్టపడి 7 నెలలు 8 నెలలు తిప్పలు పడి దాదాపుగా మళ్ళీ తిప్పలు పెడితే నష్టపోకుండా దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ జీవితం. హల్లెలూయా. మన ఘనముగా రేపు పొద్దున ఆ ఇరు కుటుంబాలు చిన్నవారైనా ప్రతిరోజు రెక్కాటంగా డొక్కాని పరిస్థితిలో కూడా రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా మాకు ఇవ్వండి, ఆ రోజు ఖర్చు పెట్టుకునేము సంతోషంగా. దేవుడు మాకు చేసిన గొప్ప మేలు. అసలు వాళ్ళ ఊరి నుంచి రాగానే సాక్ష్యం చెప్పాలి. వాళ్ళ తీర్మానం ఏంటో తెలుసా? మేము ఘనంగా ఏదైనా పెట్టుకొని కూటమి పెట్టుకొని కృతజ్ఞత దేవుని చెల్లించి ఘనంగా చెప్పాలని తాపత్రయం కలిగి ఉన్నారు. దేవుడు అనుకోకుండా పండగ పూట అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మన ఆలోచన కన్నా దేవుని ఆలోచన గొప్పది కదా. మన ఆలోచన కన్నా దేవుని మాటకు లోబెడతానండి. దైవ సేవకుల మాట మనం గౌరవించి ఒక మంచి మాట ఎవరు చెప్పినా వింటే బ్రహ్మాండం సార్, బ్రహ్మాండం. వాళ్ళు నాకు తెలిసినంత వరకు దైవ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు తెలిసిన సమాచారం మేరకు ప్రతి వారికి కూడా నేను సలహాలు సూచన ఇస్తా ఉంటాను. బాగుండాలని, బాగుపడాలని, దీవించబడాలని, మేలు పొందాలని. వాళ్ళు దేవుని పిల్లలు అదే నేర్చుకోవాలి. దీవెన వచ్చినవి తప్ప శాప వచ్చాం అన్నట్టు మనం. అవును కదా? కళ్ళలో కూడా ఎవరిని శపించకూడదు. ఎవరు కూడా నష్టపోవాలని మనం అనుకోకూడదు. అది మనకే తిరగవచ్చు. బాగుపడాలని కోరుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనలో దేవుడు బాగుంటాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అంటాను, 10 మంది బాగు మనం కోరుకుంటే చెప్పండి, మన బాగు దేవుడు చూసుకుంటాడు. నిజం. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మీయ జీవితం మనం కొనసాగిద్దాం. రైట్. కాబట్టి ఇక్కడ బిలాము కాదనుకొని దేవుని ప్రజలు శపించారు. ఎవరి ప్రజల్ని? దేవుని ప్రజలు శపించడానికి డబ్బు కాసిపడో, ధనాన్ని కాసిపడో, ఇంకా దేనికి ఆశపడి వెళ్తుంటే దేవుడు గాడిదని వాడుకున్నాడు. ఎవరు? ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మాకు తెలియదా అంటారేంటి? దేవుడు ఎంత గొప్పవాడంటే, బిలాము మాట వినలేదు కనుక బిలాము ఇంతకాలం బిలాము కింద పనిచేస్తున్న గాడిదని దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు సార్. దోమనైనా వాడుకుంటాడు, అవసరం అయితే. కాకిని వాడుకోవాలా? తిమింగలాన్ని వాడుకోవాలా? పౌరాన్ని వాడుకోవాలా? అటమోజు ఎన్నో వాడుకున్నాడు దేవుడు. దేవునికి సమస్త జీవులను వాడుకున్నాడు. చేపలను వాడుకున్నాడా? దేవునికి సమస్తము గాడిదను వాడుకున్నాడు. ఇక్కడ గాడిదకి దేవుడు ప్రత్యక్షత. ఇవాళ నిజంగా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, ఇక్కడ దేవుని ప్రత్యక్షత చూసిన గాడిద. మీరు చెప్పండి అందరూ, దేవుని ప్రత్యక్షతను చూచిన గాడిద. హల్లెలూయా. వాడు తప్పు చేశాడు కానీ వాళ్ళు దేవుని ప్రత్యక్షత చూడగలిగింది ఆ గాడిద. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? బిలాము లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటే ముందుకు వెళ్తుందా? ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ దేవుని ప్రత్యక్షత కనపడతాం. ఆయన దాటుకొని వెళ్ళాం. కత్తి పట్టుకొని ఉన్న యెహోవా దూత, చెప్పండి అందరూ, కత్తి పట్టుకొని దిగి వచ్చిన యెహోవా దూత అక్కడ నిలబడినప్పుడు ముందుకు వెళ్ళలేకపోతాం గాడిద. కాబట్టి ఆ రీతిగా దాన్ని కొడుతున్నాడు. కొట్టిన తర్వాత పాపం బాధ భరిస్తా ఉంది. ఏమీ అనలేకపోతుంది. బాధ చెప్పుకోలేదు. అంటే తప్ప ఇంకా పాపం ఏం చేయగలరు చెప్పండి? మోగ జీవాలను కొడుతుంటే ఏమంటే చెప్పండి, అవి బాధపడతాయి. మరి ఆ విధంగా వాటి భాషలో ఏవో తిప్పలు పడతాయి. వీడికి అర్థం కాదు. ఆ ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వచ్చిన దూత చూస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తున్నారు వాక్యం? దూత చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు వెంటనే ఏం చేశాడంటే దాన్ని ముమ్మారు కొట్టడం ఎవరు చూశారు? చెప్పాలి మీరు, ఎవరు చూశారు? హల్లెలూయా.
ఇవాళ నేను ఒక మాట అంటాను, ఈ విషయం ఈ విషయం మనకు అర్థమైతే ఎవరినైనా మనం గాయపరచొచ్చా? ఎవరైనా కొట్టొచ్చా? తిట్టొచ్చా? ఇంకేమైనా దుర్భాష ఆడొచ్చా? ఇవాళ ఆడితే దేవుడు చూస్తా ఉండడా? చూసి వాళ్ళు ఎవరి పక్షాన్ని మనం చేస్తున్నా వారికి దేవుడు శక్తి ఇస్తాడు ఎవడా? లేదు. గాడిద ఆ విధంగా ముమ్మారు తన యజమాని బిలాము తన గాడిదను కొడుతున్నప్పుడు యెహోవా దూత చూసి వెంటనే చేసిన గొప్ప పని ఏంటంటే గాడిదకు వాక్కును కూడా ఇచ్చాడు. లేదు, వాక్ అంటే మానవ భాష ఇచ్చాడు. ఏ భాష? మనం మాట్లాడే భాష. గాడిదలు ఎక్కడ మళ్ళా మాట్లాడితే మాట్లాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఆ రోజున గాడిదకు మానవ భాష ఇచ్చాడు. మనం మాట్లాడుకునే భాషతో మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఆ విధంగా మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే దేవుని చేత మాట్లాడే వరం పొందుకుని గాడిద అంటే లేదు, మాట్లాడే వరం పొందుకుని ఆ తర్వాత దేవుడు వాక్కునిచ్చిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వు నన్ను నీవు నన్ను ఎవరు గాడిద అడుగుతా ఉన్నావు ఎవరిని? బిలాముని. నువ్వు నన్ను తీసుకొచ్చిన కాడి నుంచి పెంచి పోషిస్తున్న కాడి నుంచి ఏనాడన్నా నువ్వు చెప్పిన పని నేను చేయకుండా ఏనాడన్నా ఉన్నానా? నువ్వు చెప్పిన మాట ఎప్పుడన్నా నేను వినకుండా ఉన్నానా అని అడుగుతుంది. సామిరంగా మన కుక్కగానే మనతో మాట్లాడితే అట్టగా ఏదన్నా మనం ముందు పిడిచొచ్చి పడిపోతాం. ఏమొచ్చి ఇప్పుడు బాగానే ఉందా? నిజంగా దేవుడు అట్టాడితే చెప్తే అప్పుడు తెలిసొద్దు మీకు. మీ ఇంట్లో కుక్కో, మీ ఇంట్లో పిల్లో, మీ ఇంట్లో ఎలుకో మీ ఎదురుకొచ్చి ఎలికే మాట్లాడుతున్నాకు ఏం చేస్తాం? ఇస్తాడు. మనం ఇప్పుడు మనం శుభ్రంగా దేవుని పని చేస్తాం అనుకో అవసరం ఉండదు. మనం ఇట్లాగే విరుద్ధంగా ఏదైనా చేస్తున్నాం అనుకో ఎలుగు చేత కూడా మాట్లాడిద్దాం. ఎలుగు వచ్చి ఎరా బుడిద్దా ఏంటి పని అందనుకో చచ్చిపోతాం ముందు టెన్షన్తో. లేదు, ఎలుగు తన దాన్ని పోతుంది కాబట్టి మనం ఏం మాట్లాడట్లా. పెళ్లి కూడా తన దాన్ని తాను ఎదుటి వచ్చి నిలబడి అడ్డం తిరిగి ఏంట్రా అందనుకో వందనాలు. కాబట్టి వాళ్ళు బిలాము గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? మానవ స్వరం ఇచ్చాడు. వాక్ అంటే మళ్ళీ మామూలుగా అర్థం మానవ స్వరం మనం మాట్లాడే భాష ఇచ్చాడు. ఇక మాట్లాడటం మొదలుపెట్టింది. కాబట్టి ఇంతకాలం నువ్వు నన్ను పెంచి పోషించి ఏనాడన్నా నువ్వు చెప్పిన పని చేయకుండా నేను ఉన్నానా అని అడిగింది. అసలు ఎదిరిపోయాడు బిలాము. ఇదేంటి గాడిద మాట్లాడుతుంది? ఇంతకాలం నేను పెంచిన గాడిద మాట్లాడుతుంది ఏమిటి? అందుకని వాక్కునిచ్చి గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పించాడు. హల్లెలూయా చెప్పండి. గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పించాడు. పైగా ఏమండి ఇవాళ బిలాము ప్రాణం పోకుండా కాపాడిన గాడిదని చెప్పొచ్చు. బిలాము ప్రాణం తర్వాత యెహోవా దూత కనపడి మరి చెప్పింది కదా భాష వచ్చిన తర్వాత, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతాను? యెహోవా దూత దిగి ఉంది, ఖడ్గం పట్టుకొని ఉన్న యెహోవా దూత అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన దాటుకొని ఆయన ఎలా వెళ్ళగలన్నాడు అడిగి. తర్వాత బిలాము కూడా చూస్తే కనపడ్డాడు. యెహోవా దూత కనపడి భయపడ్డాడు. వెంటనే యెహోవా దూత బిలాముతో మాట్లాడుతూ ఉంది, నువ్వు ముమ్మారు మరి ఆ విధంగా నా ఎదుటికి వచ్చి ఖచ్చితంగా కనుక అది నిన్ను తప్పించిందని చెప్పాడు. గాడిద నిన్ను చెప్పాలన్న గాడిద నీ గాడిద నిన్ను తప్పించింది, లేకపోతే అప్పుడే చచ్చిపోయేవాడు. నా కత్తి తప్పకు అప్పుడే చచ్చిపోయేవాడు. కాకపోతే నీ గాడిద నిన్ను రక్షించింది. నీ గాడిద వల్ల ముమ్మారును తప్పించుకున్నావు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక అంశం చెప్పాలి. తన యజమాని ప్రాణాన్ని కాపాడిన గాడిద, దేవుని ప్రత్యక్షత చూచిన గాడిద. ఆగండి, వెళ్ళిపోవాలి ఏంటి? దేవుని యొక్క మానవ స్వరాన్ని పొందుకున్న గాడిద, వాక్కును పొందుకున్న గాడిద, దేవుని ప్రత్యక్షతను చూసిన గాడిద, మూడు తన యజమాని ప్రాణాన్ని కాపాడిన గాడిద. హల్లెలూయా. ఇవన్నీ జరిగిన తర్వాత బిలాము బుద్ధి వచ్చిందా లేదా? కాబట్టి సహోదరి ఈ రోజున మరి ఆ విధంగా ఇంకొక మాట ఏమని చెప్పాలంటే బుద్ధి చెప్పిన గాడిదని కూడా చెప్పొచ్చు. తన యజమానికి బుద్ధి చెప్పిన గాడి. సరే ఏదేమైనా కూడా దేవుని చెప్తాం. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు ఎట్టివారినైనా వాడుకుంటాడు అవసరం అయితే. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన మట్లాదివారం రోజున ఆనాడు ప్రభువును మోసిన గాడిద కాదు, పాత నిబంధనలు కూడా చాలా గాడిదలు దైవ చిత్తానికి లోబడి దేవుని యొక్క చిత్తం నెరవేర్చి దేవుని కోసం ఉపయోగపడిన గాడిదలు బోల్డ్ ఉన్నాయి అంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. చక్కగా తీయాలి. కీర్తిమే ఆలస్యం. 2వ సమూయేలు గ్రంథం 18:9, యెషయా గ్రంథం 1:3. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును. ఇజ్రాయేల్ ప్రజలకు తెలియలేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. హల్లెలూయా. ఉండారు అందరు ఇక్కడే. రైట్. ఇక్కడ మరొక గాడిద కనపడతాం. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఎద్దు తన గాడిద తన సొంత. ఈ రెండు చెప్పాలి. ఎద్దేమో నోరు లేని ఎద్దుకు కూడా తన కామందంటే తెలుసు. మరి మన ఇంట్లో పశువులు అందరం కూడా రైతు వారీగా మనం పశువుల పెంపకం ఏమీ చేసాం చిన్నప్పటి నుంచి మనకు అనుభవం. వాళ్ళు నిజంగా మన పశువులు మనకు మర్చిపోయిన తర్వాత మనల్ని వదిలే ఉండలేవు. మనం కేకైతే చాలు మన కేకలో పడతాయి. మేపడానికి చాలా చోట్ల మీకు తెలియదేం కాదు, నేను కూడా పశువులు మేపాను. మరి 14-15 గేదెలు పాడి ఉండేది మాకు కూడా. పశువులు మేపిన వాడిని, పశువులు తిరిగిన వాడిని, వాటి యొక్క ప్రేమ కూడా నాకు బాగా అవగాహన ఉంది. ఖచ్చితంగా వాటిని మనం తీసుకెళ్లి పొలాలు మేపుతున్నప్పుడు మరి అక్కడ మనం స్వరవిని ఒకసారి కేకేసామంటే వచ్చేస్తాయి మన దాన్ని. ఎద్దుకు తన కామంది ఎవరో తెలుసు.
ఎద్దుకు తన యజమాని ఎవరో తెలుసు. అందరూ వింటున్నారా? ఇక్కడ కామంది అంటే ఎవరో తెలుసా? కానీ ఈ రోజున విశ్వాసికి తన పాస్టర్ గారు తన యొక్క సేవకుడు తెలుస్తున్నా అని అడుగుతున్నాడు దేవుడు. విశ్వాసికి తన సేవకుడు ఎవడో, తను పోషించేవాడు ఎవడో, తను రక్షించిన వాడు ఎవడో, నీ పాస్టర్ గారు ఎవరో నీకు తెలుస్తుందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒకటి. రెండోది, గాడిదకి తన సొంత దొడ్డి ఎరుగు అంటే గాడిదగా ఏ దొడ్లు ఏ యజమాని దగ్గర అయితే ఆ యజమాని ఆ దొడ్డి తప్ప మనకు దొడ్డికి వెళ్దండి. దొడ్డి అని తెలుసు కదా, గేదెల ఫారం లాగా దొడ్డిలాగా ఉంటాయి. వాటిలో మనం గొర్రెల్ని, మేకల్ని, గాడిదల్ని వాటిలో మనం మరి పెట్టుకుంటూ ఉంటాం. అదొక స్థలం అన్నమాట. దొడ్డి అనేది స్థలం. కాబట్టి ఈ రోజున గాడిదకు తన సొంత దొడ్డి తెలుసు, కానీ ఈ రోజున ఇజ్రాయెల్ ప్రజలకు తెలియలేదు అన్నాడు దేవుడు. కోపపడ్డాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఏం లేదు, తెలియలేదు. ఇంకేమన్నాడు? నా జనులు ఆలోచన చేయట్లేదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు గాడిద ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏ ప్రస్తావన? అందుకని వాళ్ళ దేవుని పల్లి ఈ మాట ఎవరికి వర్తించుద్దంటే, సొంత కాపర్ని వదిలిపెట్టేసి, సొంత సంఘాన్ని వదిలిపెట్టేసి పోతారే వాళ్ళకి వర్తించుద్ది. నీకు నాకు కాదు, సొంత. అందుకని ప్రతివానికి సొంత భార్య, సొంత రక్షణ, సొంత భర్త, ఎలాగో సొంత సంఘము, సొంత సేవకుడు ఉండాలి. అర్థమవుతుంది అన్నమాట. సొంత కామందు అంటే సొంత సేవకుడు ఉండాలా, తర్వాత సొంత దొడ్డు ఉండాలి, సొంత సంఘం ఉండాలి. జీవితకాలం అంతా ఏ సంఘం అంటే పలానా సంఘానికి చెందిన వారు అంటే రేపొద్దున చెమ చుట్టుకుమంటే నీకోసం సంఘం పరిగెత్తుకోద్ది. హల్లెలూయా. చెమ చుట్టుకుమంటే ఎవరు పరిగెత్తు రావాలా? మొన్న 2 వ్యక్తులు అండి యూట్యూబ్లో సాక్ష్యం చెబుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇద్దరే అవనొస్తలే. ఏం జరిగిందయ్యా అంటే, మరి ఆ విధంగా వారు ఒక స్థానిక సంఘంలో చిన్న పాస్టర్ గారు వాక్యం సువార్త అందిస్తే ఆ సువార్త వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారుమనసు పొంది ఆ నిరుపేద కుటుంబం దేవుళ్ళలోకి నడిపించబడ్డారు. దేవుళ్ళలోకి నడిపించబడిన తర్వాత చక్కగా ఆ పాస్టర్ గారి చేతి కింద ఆ స్థానిక సంఘాలు చక్కగా ఆ ఇల్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఆ సంఘానికి వెళ్తూ ఉండేవారు. అలాగే చక్కగా అది కొద్ది సంఘమైన చిన్న సంఘమైన చక్కగా ఆత్మీయంగా చాలా బలంగా ఉండి సాగిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళు కాస్త యవ్వన కాలం వచ్చేటప్పటికి, ఏ కాలం? పిల్లలకి యవ్వన కాలం వచ్చేటప్పటికి ఇప్పుడు కార్పొరేట్ సంఘాలు వచ్చినాయి కదా, వాటిని చూసి మోసపడి పాస్టర్ గారి విలువ తెలవక, సంఘం విలువ తెలవక, తల్లిదండ్రులు చెప్పినా లెక్క చేయకుండా మా సంస్థాన్ని విడిచిపెట్టి వేరే కార్పొరేట్ సంఘాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాకుండా తర్వాత మేము వెళ్ళే సంఘం బాగుంది, లేకపోతే అక్కడ ఇదిగో ఎల్ఈడి పెడతారు, టీవీ పెడతారు, ఇంకేదో పెడతారని కనపడుతున్న వనరుల వసతులు చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా బలవంతంగా లాక్కెళ్ళారంట. మీకు అర్థమవుతుందా? వాళ్ళ అమ్మా నాన్న కూడా బలవంతంగా కార్పొరేట్ మరి సంఘానికి లాక్కెళ్ళిపోయారంట. అనుకున్న ఇదిగో కొంతకాలానికి తమ తల్లిదండ్రులు అనుకోకుండా చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ పెద్ద కార్పొరేట్ సంఘంలో ఇంటికి వచ్చి ఆ యొక్క తమ తల్లి తండ్రి యొక్క శవాలను భూస్థాపన చేయడానికి అక్కడి నుంచి ఎవడు వచ్చే పరిస్థితి కాదు. ఆ కార్పొరేట్ సంఘంలో ఆ పాస్టర్ గారిని ఎలా కలవాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు చెప్పినా కూడా పట్టించుకునే నాదులు లేడు వాళ్ళ. అందుకని ప్రభు చిన్న మంద భయపడొద్దన్నాడు దేవుడు వారికి. మరొకటి, ఈరోజు సంఘంలో చిట్టుకుమంటే ఏం చేస్తున్నాం? సేవకుడు వస్తున్నాడు పరిగెత్తుకొని, సంఘం పరిగెత్తుకుంటున్నారు. మన పనులు ఆపుకునే ముందు సంఘంలో ఎవరికి ఏం జరిగినా కూడా ఆయా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా మనం పాల్గొని, మరి ఇటువంటి మరణించిన సందర్భాలు ఎవరైనా జరుగుంటే మరి ప్రత్యేకంగా అందరూ పనులు కూడా పక్కన పెట్టి వచ్చే కార్యక్రమాలు మనం పాల్గొని భూస్థాపన కార్యక్రమాలు దిగ్విజయం చేసి ఎంత గౌరవంగా పంపించాలో అంత గౌరవంగా పంపిస్తున్నాం సంఘం తరపున. హల్లెలూయా. గౌరవముగా, మర్యాదగా, ఇటు సేవకుడు కానీ సంఘం కానీ. మీకు అర్థమవుతుందా? అంత మర్యాదగా గౌరవంగా పంపిస్తారు, చాలా విలువగా. అందుకే పైగా ఆత్మీయతండ్రి నా ఎవరికాలం నాకు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి ఎవరైనా చచ్చిపోతే మాత్రం మన పనులన్నీ పక్కన పెట్టి భూస్థాపన కార్యక్రమం చేయడం మనకు ధన్యత అన్నాడు మా నాన్న. ఏ కార్యక్రమం? అది లోకంలో అయితే కీడు అంటారు, మన కీడు కాదు, గొప్ప ధన్యత. ఒక దేవుని బిడ్డ లోకం మరి ఆ విధంగా చనిపోతే, నిద్రిస్తే ఆ బిడ్డను జాగ్రత్తగా గౌరవంగా, అందులో పైగా ఆ కుటుంబం బాధలో ఉంటారు, మరి కంగారులో ఉంటారు, టెన్షన్లో ఉంటారు. సంఘం వెళ్ళి ఆ విధంగా మనం వెళ్ళి ఆ కార్యక్రమాలు పాల్గొని అన్ని చక్కబెట్టి చివరికి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి చూస్తే మనకు ఎంతో ధన్యత. ఉచితంగా చేయమన్నాడు మా నాన్న మాట. హల్లెలూయా. పైగా ఆ కార్యక్రమం రక్షణ ఉచితం, ఇట్లాంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఉచితం. నయా పైసా ముట్టుకోకుండా చేయాలి ఆ కార్యక్రమాలు. ఆ తండ్రి అలవాటు చేశారు, అలాగే చేస్తున్నాం. ఆ పిల్లలు ఏం చెప్పారంటే, ఎవరొస్తారు ఇవాళ మా అమ్మా నాన్న చనిపోయారు అనుకోకుండా కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. చివరికి ఎవరికో చెప్తే వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. మీరు సంఘంలోకి వస్తున్నారా, ఎప్పటి నుంచి వస్తున్నారు మాకేం తెలియదని వాళ్ళు ఎవరు అసలు పట్టించుకోలేదండి. చివరికి మళ్ళీ ఈ పాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకొచ్చి, ఏ పాస్టర్ గారు? మొదట వీళ్ళు సువార్తలు నడిపించిన, ఈ తల్లిదండ్రులు సువార్తలు నడిపించిన చిన్న పాస్టర్ గారు ఉన్నారు కదా ఊళ్ళో, ఆయన దగ్గర పరిగెత్తుకెళ్ళి ఉన్న పరిస్థితి చెప్తే వెంటనే ఆయన ఆ ఉన్న తన సంఘాన్ని తీసుకొని వచ్చి తమ తల్లి తండ్రి భూస్థాపన కార్యక్రమాలను చేస్తే వాళ్ళు ఏడుస్తూ కన్నీరు గాచి యూట్యూబ్లో పెట్టిన సమాచారం ఏంటంటే, బుద్ధి తక్కువై మేము సొంత దొడ్డిని, సొంత కాపర్ని విడిచిపెట్టాం, జీవితంలో దయచేసి బ్రతుకునాడుకుంటున్నాం, మిమ్మల్ని ఎవరైతే రక్షణకు నడిపించారో మీ సొంత కాపర్ని, మీ సొంత సంఘాన్ని విడిచిపెట్టమాకండి, చిన్న సంఘమైన ఆత్మీయత, అనుబంధాలు, ఆప్యాయతలు ఉంటాయి, అక్కడ విడిచిపెట్టొద్దని బ్రతుకునాడుకొని చెప్పారు యవనస్తులు. హల్లెలూయా. ఇద్దరు కుమారులు వారిద్దరు 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఉంటాయి పిల్లలిద్దరికి.
అనుకోకుండా మా అమ్మ నాన్న చచ్చిపోతే వాళ్ళు తిరిగి మా కన్నీరు గారితో చెప్పారు సాక్ష్యం. తిరిగి ఈ సేవకుడే మాకు దిక్కయ్యాడు, బ్రతిలాడుకొని చెబుతున్నాం, కార్పొరేట్ సంఘాల మోజులో స్థానిక సంఘాలను స్థానిక సేవకులు వదిలిపెట్టమాకండి అని బ్రతిలాడు చెప్పారు ఈరోజు. అందుకని సహోదరుగా ఈ సందర్భంలో కూడా దేవుడు గాడిదను గుర్తు చేశాడు. గాడిదకున్న జ్ఞానం కొంతమందికి లేదన్నాడు దేవుడు. గాడిదకి ఏం తెలుసు? సొంత దొడ్డిది, సొంత సంఘం తెలుసు. అందుకని నీ సంఘాన్ని విడిచిపెట్టమాక. తర్వాత ఎద్దుకు ఏం తెలుసు? తన కామంది అంటే తన సేవకుడు ఎవరో తెలుసు. నీ సేవకుడు ఎవరో నీకు తెలవాలా, నీ సంఘం మీద నీకు తెలవాలా. రేపు కష్టం వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే నీకోసం పరిగెత్తుకొచ్చేదేవడో, నీ కొరకు ప్రార్థన చేసేదేవడో, ఈ జ్ఞానం తప్పక మనకు ఉండాలా వద్దా? జాగ్రత్త పడాడు. ఆ సందర్భంలో కూడా గాడిద ప్రస్తావన తీసుకొచ్చాడు యేసు. గాడిద కొన్న జ్ఞానమే గొప్పదన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు ప్రజల కన్నా కూడా అన్నాడా లేదు? కాబట్టి జాగ్రత్త పడు. 18:9 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. అబ్షాలోము కంచరగాడిద మీద, చూడండి ఏమ్మా, కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు ఎదురాయను. ఆ కంచరగాడిద గొప్ప మస్తకి వృక్షము కింద చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు తలమట్టుకు ఆ యొక్క కొమ్మలకు తగులుకున్నందున నడుమ ఎలాడుతూ ఉంటాడంటే. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మీద చెప్పాను. ఎవరు అబ్షాలోము? దావీదు కుమారుడు. దావీదు కుమారుడే కాకుండా దావీదు మీద తిరుగుబాటు చేసిన కుమారుడు, దావీదుని రాజ్య బహిష్కరణ చేసిన కుమారుడు, తండ్రి మీద తిరుగుబాటు చేసిన కుమారుడు. తండ్రిని లెక్కలేని తనకు అంత గొప్ప దావీదుని, దేవుని ఆశీర్వాదం తర్వాత ప్రజల యొక్క గొప్పతనం పొందిన దావీదు అంతటి వాడిని కూడా మరి లెక్క చేయకుండా తిరుగుబాటు, చెప్పుడు మాటలు విని తండ్రి మీద తిరుగుబాటు చేసిన కొడుకు అనమాట అబ్షాలోము. సరే, మీకు తెలుసు దావీదే, మొన్న కూడా అన్నాను ఏదో సందర్భంలో, దావీదే కుమారుడికి ఎదురెళ్లకుండా తప్పుకొని సింహాసనం దిగి అడవులోకి వెళ్ళిపోయాడు, గతంలో చెప్పాను. కానీ ఈ రోజున చూడండి ఎలా ఉండదు బైబిల్. దేవుడు ఎంత గొప్పవారి మీద చూడాలి. దేవుడు బుద్ధి చెబుతాడు, చెప్పడా? అందరు ఉన్నారు ఇక్కడే. బుద్ధి చెబుతాడు, చెప్పడా? చెప్తాడు దేవుడు. వాళ్ళ అబ్షాలోము తన కన్న తండ్రి మీద, నేను అందుకని ఏదో వాక్యంలో మాట్లాడుతూ శుక్రవారం అన్నాను ఒక మాట. తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, కుమారులే తండ్రులకు కిరీటం అంటండి, కుమారులే వృద్ధులకు కిరీటం, వృద్ధులే కుమారులకి క్షమించండి వృద్ధులే తమ కుమారులకు అలంకారం అంటే. మళ్ళీ చెప్తాను, వాళ్ళ తల్లిదండ్రులు మనకి కిరీటం అంట, మన పిల్లలు మనకుంటాం అలంకారం అంట మన జీవితాలు. ఇవాళ కుటుంబాల్లో ఉన్న దేవుని పిల్లలు ఏమి నేర్చుకోవాలి అంటే, ఏ పరిస్థితులు వచ్చినా కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టుకోవద్దు. పిల్లలు కూడా కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు, తల్లిదండ్రులు కూడా పిల్లలను నెట్టేయకూడదు. ఇది 2 విషయాలు అర్థమవుతున్నాయా? పిల్లలను కన్న తల్లిదండ్రులు నెట్టేయకూడదు, కన్న తల్లిదండ్రులు కూడా ఆ విధంగా కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు చూడకుండా వాళ్ళని నెట్టేయకూడదు. జీవితంలో ఎప్పుడు కూడా ఉండాలి. దేవుడు అన్నాడు అది కిరీటము అలంకరణ అన్నాడు. 2 విషయాలు. కిరీటము చెప్పాలి, కిరీటము అంటే నీ తల్లిదండ్రులు నువ్వు కలిసి ఉంటే అది చూడటానికి అలంకరణగా ఉంటుందండి. కుటుంబం నిండుగా ఉంటుంది. కుటుంబం ఎలా ఉంటుంది? నిండుగా ఉంటుంది, అలంకరణగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. మరి ఆ విధంగా ఇవాళ ఆ పరిస్థితి లోపల కనపట్టలేదు. అనేక రకాల కారణాలు మనం దాంట్లో పోవట్లేదు. కానీ ఈ రోజు దేవుడు సెలవిచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా కలివిడిగా కలిసిమెలిసి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తాం. నీ బిడ్డలే నీకు అలంకరణ, నీ తల్లిదండ్రులు నీకు కిరీటంగా ఉండాలి ఈరోజు. హల్లెలూయా. కానీ ఈ రోజున అబ్షాలోము ఏం చేశాడు? కన్న తండ్రి మీద చెప్పుడు మాటలు విని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసిన వాడికి దేవుడు బుద్ధి చెప్పాడు. ఎవరు బుద్ధి చెప్పారు? ఏం జరిగింది? ఒక రోజున కంచరగాడి మీద, ఏ గాడిదే? కంచరగాడి మీద వెళ్ళి ప్రయాణం వెళ్తున్నప్పుడు అనుకోకుండా మస్తకి వృక్షం, ఏ వృక్షం అది? బాగా చిక్కులుగా ఉంటుంది ఆ చెట్టు. దాని కిందగా దావీదు సేవకుని చూసి దడిచి అవి దాని కిందగా వెళ్ళినప్పుడు, ఇదిగో పైన ఉంటాడుగా ఈ మనిషి, గాడిద మీద ఎక్కిన మనిషి పైన ఉంటాడు కదా, ఆ విధంగా తలకాయ వెళ్ళి ఆ యొక్క కొమ్మలో చిక్కుపోయింది. గాడిద కింద నుంచి వెళ్ళిపోయింది. గాడిద దానికి సేవకులు ఏమన్నారంటే, తిరుగుబాటుదారుడిని చిక్కులకు అప్పగించి వెళ్ళిందంటే, చిక్కులకి అప్పగించి వెళ్ళింది. దేవుని చిత్తం. ఆ తర్వాత అక్కడ యావాబు, దావీదు మేనలుడు అని యావాబు ఉన్నారు. ఇదే అవకాశమని భూమికి ఆకాశానికి మధ్య వేలాడుచున్న అబ్షాలోము, అందరూ చెప్పండి, భూమికి ఆకాశానికి చెట్ల కొమ్మల మధ్య వేలాడుచున్న అబ్షాలోముని ఇదే అదునుగా చూసి దావీదు అంతటి మంచివాడి మీద తిరుగుబాటు చేస్తామని చంపివేశారు. హల్లెలూయా. ఈరోజు వాక్యాల మన జీవితాల్లో దేవుడు గాడిద చేత బుద్ధి చెప్పించారు. గాడిద చేత ఇక్కడ తీసుకెళ్లి కొమ్మలు ఇరుక్కునేలా చేశాడు దేవుడు. ఆ కార్యక్రమంలో కూడా గాడిద ఒక పాత్రగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిందని దైవసేవకులు చెప్తా ఉన్నారు. జకర్యా గ్రంథం 9:9, మొదటి సమూయేలు గ్రంథం 9:20, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9:20 చూడాలా?
సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా మీరు ఉండండి. ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనాత్మకమైన గాడిద అంటండి. ఏదంగా ప్రవచనాత్మకమైన, దేవుడు ప్రవచించారు, ఇలా గాడిద మీద మీ రాజు మీ దగ్గరికి వస్తాడు. అలా వచ్చిన వాడే మీ రాజు. అందుకని ప్రభు ఏమెక్కాడు? వాక్యం యొక్క ప్రవచనం నెరవేర్చబడటానికి గాడిదను కోరుకొని గాడిద మీద ఎక్కాడు. అందుకనే ప్రవచనాత్మకమైన గాడిద అంటాడు. లేఖనాల వాక్యం ఉంది కదా, ఎలా ఉన్నాడు ఆయన? నీ రాజు. ఎవరతను? నీ రాజు. సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించు, యెరూషలేము కాపుస్తులారా మీరందరూ కూడా ఉల్లాసించండి. హల్లెలూయా. నీ రాజు నీ దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడంటే అమ్మా ఏనుగు మీద రాడు, గుర్రాల మీద రాడు, అంబారి మీద రాడు, గొప్ప గొప్ప వాడి మీద రాడు, గాడిద మీద వస్తాడు. మీరు గుర్తు చేసుకోండి ఎలా వస్తాడు. అందుకని ఆ రోజున యెరూషలేము ప్రజలు అందరూ కూడా ఆ విధంగా గాడిద మీద ఆయన వస్తుంటే ప్రవచనం గుర్తు చేసుకున్నారు. చెప్పండి, ఏం గుర్తు చేసుకున్నారు? ప్రవచనం గుర్తు. అమ్మ నిజమే, జకర్యా గ్రంథంలో దేవుడు ముందుగానే 500 సంవత్సరం ముందుగానే వ్రాయించబడిన ప్రవచనం ఇదిగో ఈయన ద్వారా నెరవేర్చబడింది. ఈయనే మన రాజు. ఎలాంటి వాడైనా నీతిపరుడు, ఎలాంటి వాడైనా రక్షించేవాడు. ఎలా ఉన్నాడు? దీనత్వం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా రాబోతున్నాడని నమ్మారు. అందుకని ప్రవచనాత్మకంగా ప్రవచించబడి ఆ యొక్క ప్రవచనం ఆ గాడి ద్వారా నెరవేర్చబడింది. ఈరోజు మరొక విషయం ఉంది. మరొక గాడిద గురించి మీకు చెప్తాను. మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమయాల గ్రంథం 9:20. న్యాయాధిపతులు 15:15. 3 దినముల కిందట తప్పిపోయిన నీ అమ్మ, అవును అవి దొరికినవి. చూడండి, ఇశ్రాయేలు అభిష్టం ఎవరి యందు ఉంది? నీ యందును. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ మనకు తెలుసు కదా. ఎవరితను? సౌలు. ఏం చేస్తా వచ్చాడు? తమ గాడిదలు తప్పిపోతే వెతుక్కోవడానికి వచ్చాడు. ఇక్కడ కూడా గాడిదల ప్రస్తావన. అమ్మ తప్పిపోయిన గాడిదలను తండ్రి చెప్పాడు వెతుకురమ్మని చెప్తే వెతుక్కోవడానికి తన పనివాడిని చేసుకుని వెతకడానికి వచ్చాడు. ఈ వెతుకుతున్న క్రమం చూడండి ఎంత అదృష్టం అండి. ఈ వెతుకుతున్న క్రమంలో అనుకోకుండా అమ్మ మరి ఇది ఎంత వెతికినా కూడా వారికి దొరకల గాడిదలు. చివరికి ఏం చేశారంటే పనివాడు అన్నాడు, ఈ ప్రాంతంలో మహా అద్భుతం కలిగిన అనేక విషయాలు మరి మా గూఢార్థమైన సంగతి విప్పి చెప్పగలిగిన ఒక ప్రవక్త ఉన్నారు ఇక్కడ. గొప్ప ప్రవక్త ఉన్నాడు, మహోన్నతమైన ప్రవక్త ఉన్నాడు, దైవ దర్శనాలు కలిగిన ప్రవక్త ఉన్నాడు. ఆయన మనం వెళ్ళి కలుద్దాం. కలిస్తే మన గాడిదలు ఎక్కడ పోయినాయో ఆయన చెప్తాడు, మనకి తొందరగా సమాచారం తెలుస్తుంది, మరి మనం గుర్తించవచ్చు అని పనివాడు సౌలుతో చెప్పాడు. చెప్తే సౌలు అన్నాడు, వెళ్దాంలే కానీ దైవ సేవకుడి దగ్గరికి ఊరిని ఎలా వెళ్తాం? మనం ఏం డబ్బు తీసుకురాలేదు కదా, నా దగ్గర ఏం డబ్బు లేదు కదా, ఊరిని ఎలా వెళ్తాం? ఏదో ఇవ్వాలి కదా అక్కడ ఆయన అన్నప్పుడు పనివాడు అన్నాడు, నా దగ్గర 1/4 తులం వెండి ఉంది, ఇంటికి నా చూసుకుందామని. మనం ఎంతమంది పనులు ఉంటారండి? అవసరమైతే నేను డబ్బు ఇస్తాను. పనివాడు యజమానికి వందనాలు. మీకు అర్థమవుతుందా? పనివాడు యజమానికి నా దగ్గర 1/4 తులం వెండి ఉంది, పర్వాలేదయ్యా, ఒక మంచి గొప్ప సేవకుడు, మనం తిరిగి విసిగి వేసారిపోతున్నాం, ఆ వెండి ఇద్దాము అని నేను చెప్పినప్పుడు మరి సౌలు తన పనివాడు కలిసి, ఎవరా ప్రవక్త? సమూయేలు. గొప్ప ప్రవక్త కదా, మీకు తెలుసు కదా. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇలా మరి వెళ్ళి నుంచోగానే ఆయన చెప్పేస్తున్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పేస్తున్నాడు, ఏ పని మీద వచ్చాడో చెప్పేశారు. తర్వాత తప్పనిసరిగా మీ గాడిదలు మీకు దొరుకుతాయని చెప్పాడు. అవి చెప్పడం అట్లా ఉంచి ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నేను కోరుకుంటున్నాడని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అప్పటికే దేవుడు సమూయేలుతో మాట్లాడు, నీ యొద్దకు ఒకరిని పంపిస్తున్నాను. సౌలు మంచి ఆజానుబాబుడు కాబట్టి మరి ఇజ్రాయిల్ అందరూ రాజు కావాలని కోరుకుంటున్నారు కనుక నీ యొద్దకు పంపించుతున్న వాడిని రాజుగా అభిషేకించమని నేను ఒక మాట అంటాను. సౌలుని రాజుగా చేయటంలో ఉపయోగపడిన గాడిదలు అంటాను. గాడిదలే బాగపోతే మీరు చెప్పరు, 9 దాటిపోయింది. గాడిదలే పోకపోతే సౌలు బయటకు వచ్చేవాడు కాదు. సౌలు వాటిని వెతుకుంటానే వచ్చింది. వస్తే కదా అనుకోకుండా దైవ చిత్తాన్ని అతని పక్షాన ఉంది. ఈ రోజున ప్రవక్తను కలుసుకునే అవకాశం వచ్చింది. ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు మన జీవితాల్లో, కొంతమంది మన జీవితాల్లో కలవటం మన అదృష్టం. మంచివారిని మంచి ఉద్దేశం కలిగిన వాడిని కలుపుతాడు. మీకు అర్థమవుతుందా? ఇవాళ నా విషయంలో నేను నమ్ముతాను, హార్ట్ఫుల్గా మన మంచి ఉద్దేశంతో ఉంటే మంచి వారందరూ మనం కలుపుతాడు. హల్లెలూయా. మన దగ్గరికి వెతికి పంపిస్తా ఉంటాడు, తప్పక పంపిస్తాడు. చాలు మన జీవితాలు. చిన్న మంది అయినా మనం భయపట్ల బ్రహ్మాండం. మరి సరైన గింజలు, గట్టి గింజలు కొన్నైనా చాలు. ఎవరు గతంలోనే దానియేలు గారి దగ్గర ఉన్న ఆగిరిపల్లి మామ చెప్పింది, పేరేంటి? ఆగిరిపల్లి మామ దేనమ్మ గారు ప్రవచనం చెప్పారు. ఎప్పుడో చెప్పారు, ఈ సంఘము ఈ పునాది శ్రేష్టమైంది, ఆత్మీయ తల్లి
మరి ఉపవాసాల చేత కట్టబడిన పునాది, గట్టి పునాది, శ్రేష్టమైన పునాది. ఇక్కడ ఉండే గింజలని గట్టి గింజలు అయితేనే ఉంటాయి. హల్లెలూయా. నేను అదే నమ్ముతాను. గట్టి గింజలు అసలు ఏదైనా సరే చేయడానికి ఇష్టపడే గింజలు నిలబడే గింజలుగా ఉంటాయి. నిలబడ్డాయి, చాలా సంతోషం. ఆ ప్రవచనం నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. జయరామ్ గారి ద్వారా రాయబడిన ప్రవచనం, చెప్పబడిన ప్రవచనం ఈనాటి వరకు కూడా అట్లా కలిసిపోయాం. మనందరం కూడా ఒక కుటుంబంలా కలిసిపోయాం, తండ్రి బిడ్డలా కలిసిపోయాం. ఆర్మర్కిల్ లేవు, మనస్పర్ధలు లేవు, ఇంకొక ఆలోచన లేదు. ఫ్రీ, సంతోషం, సమాధానం, హ్యాపీ. ప్రతి కుటుంబం దీవించబడతాం, ప్రతి వ్యక్తులు దీవించబడుతున్నారు. అది చూసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. హల్లెలూయా. ఇవాళ దైవ చిత్తం. వాళ్ళు ఎతికి తీసుకెళ్ళి ఆ గాడిదలు దైవ చిత్తం అంతే. ఆ గాడిదలు తెప్పటం ఏంటి, ఈయన సేవకుని కలవటం ఏంటి, సేవకుడేమో ఆ విధంగా దైవ చిత్తం ఆయనే కోరుకుంటున్నానని రాజును చేయటం ఏంటి. అందుకని వాళ్ళకి మాట మనం ఏం చెప్పాలంటే, సౌలును రాజును చేయటంలో ఉపయోగపడ్డ గాడిదలని చెప్పాలి. ఉపయోగపడిన రైట్, మీకు అర్థమైంది. చాలు. న్యాయాధిపతుల గ్రంథం 15 ముగిచ్చేద్దాం. చాలు, టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకలు ఒకటి తీసుకొని అనుకొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను, హల్లెలూయా. ఒక రోజున ఎవరెత్తనం? సంసోన్. అబ్బా, మీకు అన్నిటి ఇలా అంటే అలా తెలిసిపోతాను. సంసోన్ ఒక రోజున ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఫిలిష్తీయులను చుట్టుముట్టారు. సంసోన్కి బలం ఉంది కదా, సంసోన్ బలవంతుడు కదా. ఎవరిచ్చాడు బలం? దేవుడే ఇచ్చాడు. ఎంత బలం అంటే ఎంతమందిని చంపే బలం ఇచ్చాడు. బలవంతుడు. సంసోన్ అంటే బలవంతుడు. రహస్యం అంతా జుట్టులోనే ఉంది. సరే, ఫిలిష్తీయుల్ని చాలాసార్లు ఎదిరించాడు. ఫిలిష్తీయులు అందరూ ఒక రోజున ఏం చేశారంటే, మార్గ మధ్యంలో మరి తను చంపాలని దుమ్మిగా అతని మీద పడ్డారు. ఎంతమంది? 1000 మంది. దాదాపు ఎంతమంది? 1000 మంది ఫిలిష్తీయులు సంసోన్ని చుట్టుముట్టిన పరిస్థితుల్లో, చుట్టుముట్టడమే కాదు, గుర్రం మీద నుంచి లాగారు, కింద పడేశారు. ఆ విధంగా అందరూ మీద పడి కొట్టబోతున్నారు. పాపం ఎదుర్చుకుంటున్నాడు ఆయన వల్ల. కాబట్టి ఇంతలో ఇటు బోర్ల పడి పోరాడుతుంటే ఇట్లాంటి సన్నివేశాలు ఇక్కడ సీన్ పెట్టి చూపించాలి. మీరు ఇది మట్టేసి ఈ మధ్య వాల్ పోస్టర్ వాటి చూపిస్తున్నారు కదా, అట్లా కింద పడి పొరలాడుతా వాళ్ళంతా పెనుగులాడే పరిస్థితుల్లో, పెనుగులాడే పరిస్థితుల్లో చేతులు అటు ఇటు ఊపుతుంటే ఆ మట్టిలోంచి ఒక దవడ ఎముక దొరికిందంట. హల్లెలూయా. మట్టిలో ఏం దొరికింది? ఏనాడో చచ్చిపోయిన గాడిద దవడ ఎముక. అది ఎప్పుడు చచ్చిపోయింది. ఆ దవడ ఎముక ఇదేగా దవడ. వాళ్ళు అదేందో మీరు చెప్పాలి. మళ్ళీ దవడ ఎముక ఈ దవడ ఎముక అంటే గాడిద పెద్ద ఉంటుంది కదా, ఆ దవడ ఎముక. గాడిద మొహం ఎట్లా ఉంటుంది? తిడతారమ్మ తల్లే, గాడిద మొహం అమ్మో అంటే బాగోదని. బాగుంటే అందరూ, బాగోకపోతే ఏమంటారు అంటే, నేను పైకి అనకూడదు తల్లి, కొన్ని విషయాలు అనకూడదు. కాబట్టి పాపం దాని మొహం ఎట్లా ఉంటుంది కాబట్టి దవడ ఎక్కువ. దాన్ని దవడ ఎక్కువ కాబట్టి ఆ దవడ ఎముక ఆ పొరలాడుతున్న సంసోను దొరికింది. కాబట్టి దాన్ని అందుకున్నాడు, ఎదిలిచ్చాడు, తగులుకొని ఒక్కొక్కటి చంపడం మొదలుపెట్టాడు. 1000 మందిని చంపాడు దవడ ఎముక. హల్లెలూయా. గాడిద దవడ ఎముక. అందరూ చెప్పండి. చచ్చిపోయిన గాడిద కూడా దేవుని చిత్తానికి వాడబడింది. చచ్చిపోయిన గాడిద కూడా ఒక భక్తునికి వాడబడింది, సంసోనుకు వాడబడింది. 1000 మందిని చంపాడు దవడ ఎముకతో. అందుకని సహోదరుడా, దైవ చిత్తం నెరవేర్చడంలో గాడిద ఎంతగానో వాడబడింది. గాడిద దవడ ఎముక కూడా వాడబడింది. అంటే ఎంత అదృష్టం తెలుసా? వాళ్ళ దేవుని కొరకు మనం వాడబడితే మనకి ఎంత అదృష్టం తెలుసా? సహోదరు, ఆ రీతిగా మనం ముందుకెళ్ళే వారిగా ఉందాం. సదాకాలం మన ప్రభు మనకి చివరి మాట. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం ముగిచ్చేస్తారు. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. అంతటి రాజు, మీరు ఏలిన వాడినైనా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి సాదోకు ప్రవక్త అయిన నాతానును ఇజ్రాయేల్ మీద రాజుగా సొలొమోనును పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బేకానాథం. వందనాలు తల్లి. టీచర్ గారికి మీరు నాకు టీచర్నే దొరుకుతారు. నా మామూలు వాళ్ళు దొరకరు. రోజు నాకు టీచర్లు భలే దొరుకుతారు అసలు. అందుకనే టీచర్ని ఒక ఆట ఆడుకుంటా ఉంటాం. కాబట్టి అమ్మ టీచర్ గారు బేకా కాదు తల్లే, పిల్లలకి అది చెప్పమాక, బేకా బీకే అని చెప్పావు. ఏబిసిడీలు బాగా చెప్తాలే. హల్లెలూయా. నువ్వు మ్యాథ్స్ అందుకు వచ్చిన తేడా. తెలుగు కూడా నేర్చుకో అమ్మ తల్లే. కాబట్టి ఆ రీతిగా బేకానాథము కాదా, బాకానాథం చేసి రాజైన సొలొమోనును చిరంజీవి అగునుగా కానీ ప్రకటన చేయను. హల్లెలూయా. రైట్, మీకు అర్థమైపోయింది కదా. సొలొమోను మొట్టమొదటి రాజు అయినప్పుడు ఎవరెతను? దావీదు యొక్క కుమారుడు. మొట్టమొదటి రాజు అయినప్పుడు మరి ఆ విధంగా దావీదు ఆజ్ఞాపించింది ఏంటంటే అతనిని
కంచర గాడిద మీద మొట్టమొదటిగా రాజుగా పట్టాభిషేకం చేయడానికి నా కుమారుడిని కంచర గాడిద మీద తీసుకెళ్ళమన్నాడు. హల్లెలూయా చెప్పాలి. దేని మీద? ఆ రోజున సొలొమోను మొట్టమొదటి రాజుగా అభిషేకించబడటానికి మోసుకొని పోయింది కూడా కంచర గాడిద. మోసుకొని పోయింది కూడా ఇవాళ దానికి సాదృశ్యం మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ రోజున ఆ రాజును మోసిన కంచర గాడిదే ఈనాడు మన ప్రభువుని కూడా మోసి. మరి అందుకని మళ్ళీ చెప్తున్నాను, మనం అలా మారాలి. మనం లోకంలో విలువ లేని వారమైనా పర్లేదు, ఎన్నో భారాలు మోసేవారమైన పర్ల మన ప్రభువును మోస్తే మనకు విలువ ఈరోజు. హల్లెలూయా. ఆ విధంగా పట్టాభిషేకం చేయడానికి యాజకుడు తర్వాత మరి ప్రవక్త అయిన సాదోకు నాతాను ప్రవక్తను పిలిపించుకొని ఈ విధంగా అతను తెలుసుకొని కంచరగాడి మీద మోసుకు తీసుకెళ్లి ఆ విధంగా వారి చేత పట్టాభిషేకం చేయించి వాకానాథం ఉంది ఏమోదాల వాకానాథం ఉంది అతను రాజుగా అభిషేకం చేయమని మరి ఆ విధంగా మరి శాసించాడు కాదు. హల్లెలూయా. అక్కడ కూడా ఈ సంఘటనలో కూడా గాడిదే వాడబడింది. మొట్టమొదట సింహాసనం మీద కూర్చుని గొప్ప అదృష్టంలో ఒక పాత్రగా ఒక పనిముట్టుగా సొలొమోనును మోసిన ఎవరైతే సొలొమోనును మోసిన ఎంత అదృష్టం అండి. ఈ ఉదయకాల సమయంలో ఈ సాయంకాల సమయంలో వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఇవాళ మనం కూడా మన ప్రభువుని అలా మోసి అనేక రకాలుగా మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో మనకేం గుర్తింపు అవసరం లేదు, కానీ దేవుడిచ్చే గుర్తింపు చాలా గొప్పది. ఈరోజు దేవుని కొరకు ఈ లోకంలో ఏమాత్రం కూడా ఎన్నిక లేని జీవి, కానీ ఈరోజు దేవుని దృష్టిలో అనేక సందర్భాల్లో ఒక మంచి పాత్రగా దైవ చిత్తం నెరవేర్చడం అనేక సందర్భాల్లో వాడబడింది. ఇప్పుడు నేను చెప్పిన అనేక సందర్భాలు ఉన్నాయి కదా, అనేక సందర్భాల్లో గాడిద వాడబడింది. హల్లెలూయా. మనం కూడా ప్రభు కొరకు పనిచేద్దాం, ప్రభు చిత్తాన్ని నెరవేరుతాం, ప్రభువుని మోద్దాం, ప్రభు కొరకు పనిచేద్దాం. తప్పక జీవితకాలం అంతా మళ్ళీ చెప్తున్నాను, ఆయన మోసినంత కాలం కూడా మనకు ఘనత వచ్చింది. ముగింపులోకి వస్తాను. ఆయన అలా విధంగా గాడిద మీద ఎక్కి నడుస్తుంటే అబ్బాబ్బాబ్బా మా మీద బట్టలు తన కాళ్ళ ముందు కూడా వస్త్రాలు, ఇరుపక్కల జనం. నిజంగా ఎలా ఉంటుందో సన్నివేశం. ఇరుపక్కల జనం చేతుల్లో ఆ విధంగా మండలు, జనము నోట స్తుతి. అబ్బాబ్బాబ్బా మామూలు ఘనత కాదు ఆ రోజు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ప్రభువుని మోసినంతకాలం మనకు కూడా విలువ ఘనత వస్తుంది. వద్దామా? ప్రభువుని పక్కన పెట్టొద్దు. ప్రభువుని మోస్తే మన బ్రతుకులు విలువ, ఆయన పక్కన పెడితే మనకు విలువ లేదు. ఈరోజు తప్పక మన దేవుడు మనకి తోడు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలవండి సార్. మీరు రెడీగా ఉన్నట్టున్నారు, ఒగ్గబట్టుకొని ఉన్నారు. దావీదు తన్నయ్య రాజా